నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల కొండపైన దర్శనానికి ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే అంగ ప్రదక్షిణం టికెట్లను మళ్ళీ విడుదల చేస్తున్నారండి. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 14వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 72,967 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,421 మంది భక్తులు తలనీలాలను అయితే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 5,26,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు 500 రూపాయల ఆర్జిత సేవలు ఉండవండి, క్యాన్సిల్ చేశారు. ముందే ఆ విషయం నేను తెలియజేశాను. తిరుమలలో పవిత్రోత్సవాలు ఆగస్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ 3 రోజులు కూడా 500 రూపాయల ఆర్జిత సేవలను టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, మరీ తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. ఫ్రీ దర్శనానికి వెళ్ళే భక్తులు మాత్రం మీరు క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం దర్శనమై బయటికి రావడానికి దర్శనానికి 12 గంటల సమయం అనేది పడుతోంది. ఇప్పుడు ఆగస్ట్ నెలలో 1 తేదీకి గాను మళ్ళీ అంగ ప్రదక్షిణం టికెట్లను టీటీడీ వారు అడిషనల్గా విడుదల చేస్తున్నారండి. ఇది భక్తులకు ఒక పెద్ద శుభవార్త అని చెప్పాలి. 2024 ఆగస్టు 17వ తేదీకి గాను అడిషనల్గా 250 అంగ ప్రదక్షిణం టికెట్లను ఆగస్టు 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారు. మామూలుగా నెలకు ఒకసారి మాత్రమే ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారండి. కానీ ఈసారి మళ్ళీ అడిషనల్గా విడుదల చేస్తున్నారు. అంగ ప్రదక్షిణం అంటే పొర్లు దండాలు పెట్టడం. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు బుక్ చేసుకున్న తేదీన తిరుమల ఆలయంలో మెయిన్ బంగారు గోపురం చుట్టూరా ఒకసారి అంగ ప్రదక్షిణం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వెంటనే అక్కడి నుంచే స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుందండి. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది కూడా ఉండదు. కనుక ఎవరైతే ఆగస్టు 17వ తేదీన దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వారు ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇక్కడ భక్తులు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అంగ ప్రదక్షిణం టికెట్లు అనేవి చాలా ఫాస్ట్గా విడుదల చేసిన వెంటనే 2 నిమిషాలకే ఫుల్ అయిపోతాయండి. దాంట్లో ఇప్పుడు కేవలం 1 తేదీకి మాత్రమే విడుదల చేస్తున్నారు కాబట్టి కొన్ని సెకండ్లలో ఫుల్ అయిపోయే అవకాశం ఉంది. మీరు ముందు నుంచే వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని బుకింగ్ కావాల్సిన వివరాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. నేము, ఏజు, ఆధార్ నంబరు ఈ 3 రెడీగా ఉంటే చాలు. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకునే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందామండి. ఒక భక్తుడు శ్రీనివాసంలో ఆఫ్లైన్ అకామిడేషన్ ఉందా అని అడిగారు. శ్రీనివాసంలో ఆన్లైన్లో రూమ్స్ మాత్రమే బుక్ చేసుకున్న వాళ్ళకే అండి అది. తిరుపతిలో ప్రస్తుతం విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఆఫ్లైన్లో రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అక్కడ మీరు రూమ్స్ని తీసుకోవచ్చు. అలాగే హాయ్ మేడం గారు, మా నాన్న వయసు 64 ఏళ్ళు, ఎటువంటి దర్శనం టికెట్స్ బుక్ చేసుకోలేదు, తిరుపతికి వస్తున్నాము. 16వ తేదీన నాన్నకి ఆరోగ్యం సమస్య ఉంది కావున త్వరగా దర్శనం అయ్యే మార్గం చెప్పగలరు అని అడిగారండి.
మామూలుగా 65 లేదా 65 ఏళ్ల వయస్సు పైబడిన వారికి సీనియర్ సిటిజన్ దర్శన టికెట్లను ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారండి. అవి బుక్ చేసుకున్న వృద్ధులకు మాత్రమే సపరేట్ దర్శనం అనేది ఉంటుంది. కానీ మీ ఫాదర్కి 64 ఏళ్ళు కాబట్టి సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేరు. కాబట్టి సర్వదర్శనం కానీ లేకుంటే ఫ్రీ దర్శనం కానీ వెళ్ళాలి. మీ ఫాదర్కి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి ఫ్రీ దర్శనం అయితే కుదరదు. ఎందుకంటే 12 గంటల పాటు క్యూ లైన్లో ఉండాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఏదైనా దర్శనం టికెట్ని బుక్ చేసుకొని మీ ఫాదర్ని దర్శనానికి తీసుకురావడం మంచిది. తిరుపతిలో కూడా ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారు. కానీ వాటి కోసం అర్ధరాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉండాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మీ వీలును బట్టి మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. అలాగే ఇంకొకరు ఎస్ఎస్డి దర్శనానికి వెళ్ళే వారికి డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా అని అడిగారండి. సర్వదర్శనానికి డ్రెస్ కోడ్ ఏమీ లేదండి. కానీ జీన్స్ ప్యాంట్ టీషర్ట్ లాంటివి వేసుకోకుండా ట్రెడిషనల్ క్లాత్స్లో దర్శనానికి వెళ్ళాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.